నిజాంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో గురువారం మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి ఆధ్వర్యంలో ఆయిల్ పంట సాగుపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు। ఈ కార్యక్రమానికి లీవ్ కంపెనీకి సంబంధించి ఆఫీసర్ ప్రశాంత్ కృష్ణ హాజరై ఆయిల్ ఫామ్ పంట సాగుపై రైతులకు అవగాహన కల్పించారు। తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కూడా ఆయిల్ ఫామ్ పంట సాగు ఏ విధంగా ఉపయోగపడతాయో రైతులకు వివరించామన్నారు। ఆయిల్ ఫామ్ పంట సాగుపై రైతులు కూడా ఈ వారం రోజులలోపు రిజిస్ట్రేషన్ చేసుకుంటామని రైతులు వ్యవసాయ అధికారులకు తెలిపారు। ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తీర్ణ అధికారులు శ్రీలత, రమ్య, మౌనిక, చల్మడ గ్రామ తాజా మాజీ సర్పంచ్ నరసింహారెడ్డి, ఎంపీటీసీ జాల్రెడ్డి, రైతులు రత్న, గారి రాజశేఖర్ రెడ్డి, బోయిని చంద్రం, ఎర్ర ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు। నేల యొక్క స్వభావం ఏదైతే ఉంటుందో నేల మీదనే భూమి సమాంతరంగా ఎట్లా ఉంటుందో గడ్డ ఆయిల్ ఫామ్ అనేది అంత ఎవరు ఉండాలి అంటే గడ్డ అంతవరకే దిగాలి। అంటే 60 సెంటీమీటర్ల పొడవు, 60 సెంటీమీటర్ల వెడల్పు, 60 సెంటీమీటర్ల లోతు సమాంతర త్రికోణ పద్ధతిలో రౌండ్ షేప్ లో గుంతలు తీసుకొని నాటాలి। నెక్స్ట్ ఎప్పుడెప్పుడు వస్తా అంటున్నారా? 3వ సంవత్సరం కాదు। రైతు వేదికలో ఆయిల్ పామ్ కల్టివేషన్ గురించి రైతులకు అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగింది। ఈ కార్యక్రమానికి మండలంలోని వివిధ గ్రామాల రైతులు మన రైతు వేదికకు తరలి రావడం జరిగింది। ఈ కార్యక్రమంలో లీవ్ కంపెనీకి సంబంధించిన ఆఫీసర్స్ ప్రశాంత్ గారు, కృష్ణ గారు రైతులకు అవగాహన కల్పించడం జరిగింది। అదేవిధంగా మన తెలంగాణ ప్రభుత్వం మరియు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కూడా ఈ ఆయిల్ పామ్ కల్టివేషన్కి ఏ విధంగా ఉపయోగపడతాయి కూడా వాళ్ళకు విపులంగా చెప్పడం జరిగింది। రైతులు కూడా చాలా ఆసక్తికరంగా వినడం జరిగింది। రైతులు ఈ వారం రోజుల్లో రిజిస్ట్రేషన్ కూడా చేసుకుంటామని మాకు తెలపడం జరిగింది। కాబట్టి ఈ ఆయిల్ పామ్ కల్టివేషన్ చేసుకోవడానికి గవర్నమెంట్ తరఫున రైతులందరికీ కూడా సహాయ సహకారాలు అందుతారని ఈ విధంగా తెలియజేసుకోవడం జరుగుతుంది వ్యవసాయ శాఖ తరఫున।